రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కళ్యాణం 2వ భాగం. ఇలా కొన్ని రోజులు గడిచాక బాబుకు జ్వరం వస్తుంది. డాక్టర్ వచ్చి చెకప్ చేసి మందులు రాసి ఇస్తాడు. అప్పుడు సుమిత్ర, చూశారా అండి, పంతులు గారు చెప్పిన దోష నివారణ జరిపించాలి, లేదంటే మన మనవడు మనకు దక్కడు. చూడండి, మనం ఇక్కడ ఉంటే మనం అనుకున్నది జరగనివ్వడు మన అబ్బాయి. అవును సుమిత్ర. మరునాడు ఉదయం, బాబు, మేము మన ఊరికి వెళ్ళిపోతాం. కొన్ని రోజులు అక్కడే ఉండాలనుకుంటున్నాం. మాతో పాటు బాబును కూడా తీసుకెళ్తాం. అదేంటమ్మా, బాబుకి ఆరోగ్యం బాగాలేదు కదా, ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. ఇక్కడైతే బాబుకు కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించవచ్చు. బాబు చదువు కూడా పాడైపోదు. పైగా మీరు అక్కడికి వెళ్తే మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో అని మీ కంగారు పడాల్సి వస్తుంది. అది కాదు బాబు, ఇక్కడ సిటీలో పొల్యూషన్ మాకెందుకో నచ్చట్లేదు. కొన్ని రోజులు అక్కడే ఉండాలనుకుంటున్నాం. బాబును కూడా అక్కడే స్కూల్లో జాయిన్ చేయిస్తాం. మాకు కూడా బాబుతో కాస్త కాలక్షేపంగా ఉంటుంది. పల్లెటూరులో వాతావరణం చాలా బాగుంటుంది. పిల్లాడు కూడా ఆరోగ్యంగా ఉంటాడు. లావణ్య, నువ్వేమంటావు? మీ ఇష్టమండి. చూడు బాబు, నాన్నమ్మ తాతయ్యలను విసిగించకూడదు. శ్రద్ధగా చదువుకోవాలి. అలాగే నాన్న. నాన్నగారు, మీరు పిల్లాడిని అతిగా గారాబం చేయకండి. పెద్దయ్యాక వాడు మన మాట వినడు. అలాగే బాబు. ఇలా మాధవరావు, సుమిత్ర తన మనవడు ప్రసాద్ని తీసుకొని తమ ఊరికి వెళ్తారు. ఇలా బాబును ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. బాబును అదే ఊర్లో స్కూల్లో జాయిన్ చేయిస్తారు. ఇలా జరుగుతుండగా పూజారి మాధవరావు సుమిత్ర వద్దకు వస్తాడు. పంతులు గారు, చూస్తూ చూస్తూ చిన్నపిల్లాడికి పెళ్లి చేయడం అంటేనే ఆలోచించాల్సి వస్తుంది. కలిసి ఉన్న అమ్మాయితో తనకు స్నేహం ఏర్పడుతుంది కదా, మళ్ళీ వారిని విడదీస్తే బాబు మనసు కలత చెందదు. చూడండి, మనం ఒక అరటి చెట్టుకు గాడిదకి ఇచ్చి పెళ్లి చేస్తాము. అలాగే ఈ పెళ్లి కూడా చేస్తాము. అక్కడ చెట్టును నరికి వేస్తాము, ఇక్కడ పిల్లని పక్కకు తొలగించేస్తాము. మాకు ఉన్న పలుకుబడి బట్టి మా యావదాస్తికి వారసుడు నా మనవడు. వాడి కోసమే కదండి ఇదంతా చేసేది. వాడికేమన్నా అయితే మేం తట్టుకోలేమండి. పంతులు గారు, చాలామంది దరిద్రులు ఉంటారు, వెతికితే దొరక్కపోరు. ఇలా జరుగుతుండగా వాళ్ళకి ఒక పేద కుటుంబం తారసపడుతుంది. ఆవిడ పేరు పార్వతమ్మ. భర్త చనిపోయి 5 ఏళ్ళు అవుతుంది. వారిది పేద కుటుంబం. కూతురు పేరు పవిత్ర. సుమిత్ర, మాధవరావు వాళ్ళ ఇంటికి వెళ్తారు. చూడండమ్మా, మా మనవడికి జాతకంలో దోషం ఉంది. నా మనవడికి మీ పిల్లనిచ్చి 3వ కంటికి తెలియకుండా పెళ్లి జరిపించాలి. అయితే మీ పిల్ల 4 సంవత్సరాలు మాతోటే ఉంటుంది. పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఈ 4 సంవత్సరాలు ఉంటే చాలు. ఇక తర్వాత మీ పిల్లను తీసుకొని మీరు వెళ్ళొచ్చు. ఈ 4 సంవత్సరాలు మీ పిల్లని స్కూల్కు కూడా పంపొద్దు. దోషం పూర్తయిన తర్వాత మా మనవడి జీవితంలోకి రాకూడదు. ఆ తర్వాత మీకు మాకు ఏ సంబంధమూ లేదని ఒప్పుకోవాలి. ఇందుకుగాను మీకు 50 లక్షల రూపాయలు ఇస్తాము. మీకు ఇష్టమేనా? అలాగే అమ్మగారు, ఆ డబ్బులతో మా జీవితాలు బాగుపడతాయి. ఇలా ఒకరోజు సుమిత్ర బాబుని పెళ్లి కొడుకులా ముస్తాబు చేస్తుంది. ఏంటి నాన్నమ్మా ఇదంతా? సీతారాముల కళ్యాణం చేయిస్తారు కదా, అలాగే నీకు ఈ పిల్లకి కళ్యాణం జరిపిస్తాము. నాకు తాతయ్యకి ఆరోగ్యం బాగుండట్లేదు. అలాగే మీ అమ్మా నాన్నలు కూడా బాగుండాలని ఈ పెళ్లి జరిపిస్తున్నాము. అప్పుడు బాబుకి పెళ్లి అంటే ఏమీ తెలియదు. ఇలా మాధవరావు, సుమిత్ర, ప్రసాద్, పవిత్రలకి పెళ్లి జరిపిస్తారు. ఇలా జరుగుతుండగా పిల్లలిద్దరూ ఆడుకునేవారు. నువ్వు స్కూల్కి వెళ్ళవా? వెళ్ళను. మా అమ్మ నన్ను తర్వాత స్కూల్లో జాయిన్ చేస్తానంది. అదేంటి? ఏమో, నాకు తెలియదు. ఇలా ఒకరోజు హరికృష్ణ, లావణ్య మాధవరావు, సుమిత్రల వద్దకు వస్తారు. ఎవరత్తయ్య ఈ పాప? చాలా బాగుంది. ఇంట్లో కాస్త సహాయంగా ఉంటుందని నేనే పెట్టుకున్నాను. పాపం వాళ్ళు పేదవాళ్ళు, అందుకే నేను ఇక్కడే ఉండమన్నాను. ఇలా జరుగుతుండగా బాబు ఒకరోజు ఫోటో చూసి, నానమ్మ, ఈ ఫోటో ఎవరిది? అది మీ తాతయ్య నానమ్మల పెళ్లి ఫోటోరా?
అప్పుడు బాబు ఇలా అనుకుంటాడు, అయితే మా తాతయ్య నానమ్మలు నాకు పెళ్లి చేశారు అంటే పవిత్ర నా భార్య అన్నమాట. ప్రసాద్ పవిత్రని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక పంతులు గారు మాధవరావు సుమిత్రల ఇంటికి వస్తాడు. చూడండమ్మా, అబ్బాయి జాతక దోష నివారణ పూర్తయింది. అమ్మాయిని పంపించేయాల్సిన సమయం వచ్చింది. అప్పుడు సుమిత్ర ఆ అమ్మాయి మెడలో తాలిబొట్టు తీసివేస్తుంది. అలాగే కాలికి ఉన్న మెట్టెలను కూడా తీసివేస్తుంది. అప్పుడు సుమిత్ర పార్వతమ్మకి కబురు చేయడంతో పార్వతమ్మ సుమిత్ర ఇంటికి వస్తుంది. చూడండమ్మా, ఇక మీకు మాకు ఎటువంటి సంబంధమూ లేదు. మళ్ళీ ఈ జన్మలో మీ ముఖం మాకు చూపించకూడదు. ఇక నుండి మా పిల్లాడికి మీ పిల్లకు ఎటువంటి సంబంధమూ లేదు అని అనుకున్న ప్రకారంగా 50 లక్షల రూపాయలు సుమిత్ర పార్వతమ్మకి ఇస్తుంది. చూడండి, బాబు కంట పడకుండా ఈ రాత్రికే మీరు ఇంట్లో నుంచి బయలుదేరండి. ఇక నుంచి మా కంట పడకూడదు. మరునాడు ఉదయం బాబుకి పవిత్ర కనపడకపోవడంతో బాబు దిగులుగా ఒకచోట కూర్చొని ఉంటాడు. ఏమంది నాయనా? నా భార్య కనపడటం లేదు తాతయ్య. ఏంట్రా పిచ్చి మాటలు? అవును తాతయ్య, నానమ్మ నాకు చెప్పింది. నేను ఆ అమ్మాయికి 3 ముళ్ళు వేశాను, కాలికి మట్టెలు పెట్టాను, 7 అడుగులు వేశాను. తను నా భార్య కదా, నా పెళ్ళాం కదా. నువ్వు నాన్నమ్మని వదిలేసావా ఏంటి? మా అమ్మ నాన్నను వదిలేసిందా? మరి నా భార్య నన్ను విడిచి వెళ్ళడం ఏంటి? చూడు బాబు, ఇంత చిన్న వయసుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు. ఏదో నీ జాతకంలో దోషం ఉందని ఆ అమ్మాయిని అనుకోకుండా తీసుకురావడం జరిగింది. ఆ అమ్మాయి వచ్చిన పని పూర్తయింది. ఆ తర్వాత వాళ్ళమ్మ తీసుకొని వెళ్ళిపోయింది. ఇక వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధమూ లేదు. కాదు తాతయ్య, తనే నా భార్య. నేను పెళ్లి చేసుకున్నాను. తను లేకపోతే నేను ఉండలేను, చచ్చిపోతాను. అసలెవడే తనకు పెళ్లి అయిందని చెప్పింది? నేనే. క్షమించండి, బాబు ఇంతలా ఆలోచిస్తాడని అనుకోలేదు. వాడికి ఏమైనా జరిగితే మనం బ్రతకగలమా? అయినా పిల్లాడికి ఏ విషయాలు చెప్పాలి, ఏ విషయాలు చెప్పకూడదు అని తెలియదా? ఇటు ప్రసాద్ నిద్రాహారాలు మాని గదిలోనే ఉంటాడు. అప్పుడు హరికృష్ణ, లావణ్య మాధవరావు ఇంటికి వస్తారు. మాధవరావు సుమిత్ర కంగారు పడిపోతారు. ఏమైందమ్మా అలా ఉన్నారు? ఇప్పుడు మాధవరావు సుమిత్ర మౌనంగా ఉంటారు. ఇంతకీ బాబెక్కడమ్మా? అప్పుడు బాబు అక్కడికి వస్తాడు. నాన్న, నా భార్యను నా దగ్గర నుంచి పంపించేశారు. నేను నా భార్యను ప్రేమిస్తున్నాను, తీసుకురావా నాన్న? అప్పుడు హరికృష్ణ, లావణ్య ఆశ్చర్యపోతారు. పెళ్ళామేంట్రా, ఏదైనా సినిమా చూసావా? లేదు నాన్న. అని తనకు పెళ్లి జరిగినప్పటి ఫోటో తీసుకువచ్చి అమ్మా నాన్నలకు చూపిస్తాడు. ఏంటమ్మా మీరు చేసిన పని? నేను వద్దు వద్దు అని ఆ రోజే చెప్పాను. మనసులతో ఆటలాడకూడదు, చిన్నపిల్లల మనసుల్లో ముద్రించుకుపోతాయని. నా దగ్గర ఎందుకు దాచారు మీరిద్దరు? వాడికి ఏమీ కాకూడదనే ఈ పని చేశామురా. అప్పుడు బాబుని హరికృష్ణ పార్కుకి తీసుకువెళ్తాడు. చూడు బాబు, నువ్వు మాకు ఒక్కగానొక్క వారసుడివి. మీ అమ్మ ప్రాణాలకు తెగించి నీకు జన్మనిచ్చింది. మేము నిన్ను గుండెల్లో పెట్టుకుని పెంచుకుంటూ వచ్చాము. నువ్వంటే మాకు పంచ ప్రాణాలు. నువ్వు పై చదువులు చదివి మంచి ప్రయోజకుడు అవ్వాలని, నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలన్నదే మా ఆశ. నేను వినను. నాకు పవిత్ర కావాలి. నాకు ఎవరు వద్దు. తాతయ్య అమ్మమ్మను కాకుండా మరో పెళ్లి చేసుకోలేదు కదా? ఎందుకు మీరు కూడా మా అమ్మను కాకుండా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు కదా? ఏం మాట్లాడుతున్నావురా? మీ అమ్మ నా పెళ్ళాం. మరి పవిత్ర కూడా నా పెళ్ళమే నాన్న. నేను తాతయ్య అమ్మమ్మల పెళ్లి ఫోటోలు చూసా. అప్పుడు హరికృష్ణకి బాబుకి ఎలా నచ్చ చెప్పాలో అర్థం కాదు. ఆ రోజు సాయంత్రం లావణ్య, బాబు, నాన్నగారికి అలా ఎదురు చెప్పొచ్చా? అసలు మంచో చెడో జరిగిపోయింది. సరే, నువ్వు చెప్పినట్లే పవిత్ర వాళ్ళమ్మ ఎక్కడున్నారో నేను కనుక్కుంటాను. కానీ ఇప్పుడైతే నువ్వు చదువుకోవాలి కదా. నాన్నగారు నీ చదువు పాడైపోతుందని భయపడుతున్నారు. ఇప్పుడు నువ్వు ఏం చెయ్యాలి? మేము నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. నువ్వు చదివి మంచి ప్రయోజకుడు అవ్వాలి. మన వ్యాపారాలు చూసుకోవాలి. చూడు బాబు, నువ్వు నీ కాళ్ళ మీద నిలబడిన తరువాత అప్పుడు నేను మీ నాన్నగారిని ఒప్పించి ఆ అమ్మాయిని తీసుకువచ్చి నీ చేతిలో పెడతాను. నిజంగానే అమ్మా? నిజంగానే బాబు. సరే, అలాగైతే నువ్వు చెప్పినట్లే వింటానమ్మా. చూడండి, వాడికి సర్ది చెప్పాను. వాడిది తెలిసి తెలియని వయసు కదా. చదువులో పడితే వాడే ఆ అమ్మాయిని మర్చిపోతాడులే. మీ అమ్మా నాన్నలు చేసింది చాలా పెద్ద తప్పండి. అవును లావణ్య, కానీ వారు పెద్దవారు. ఇప్పుడు వారిని ఏమనగలం?
ఇలా లావణ్య తన అత్తమామలను హరికృష్ణను తీసుకొని పట్టణానికి బయలుదేరుతుంది. ప్రసాద్ పవిత్ర జ్ఞాపకాలను తన మనసులోనే ఉంచుకొని ఇటు చదువుపై లగ్నం చేస్తాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక ప్రసాద్ తన వ్యాపారాలు చూసుకునేవాడు. అనతి కాలంలోనే ప్రసాద్ వ్యాపారంలో బాగా సంపాదిస్తాడు. ఇలా ఒకరోజు రాత్రి ప్రసాద్ ఆలోచించుకుంటూ ఉంటాడు. అప్పుడు తన తల్లి లావణ్య అక్కడికి వస్తుంది. ఏంటి నాయనా, ఏం ఆలోచిస్తున్నావు? ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావమ్మా? మీరు అన్నమాట ప్రకారమే చదువుకొని ప్రయోజకుడిని అయ్యాను కదా. అవును నాన్నా, ఎవరు కాదన్నారు? అదేంటమ్మా, పవిత్రను ఇంతవరకు తీసుకురాలేదు? అప్పుడు లావణ్య ఆశ్చర్యపోతుంది. అంటే వీడా పిల్లను ఇంకా మర్చిపోలేదన్నమాట అని అనుకుంటుంది. బాబు, నువ్వు ఆ పిల్లని ఇంకా మర్చిపోలేదా? ఎలా మర్చిపోతానమ్మా? ఎందుకు మర్చిపోతాను? మమ్మీ డాడీ నిన్ను మర్చిపోయారా? తాతయ్య నాన్నమ్మని మర్చిపోయారా? నేనెలా తనని మర్చిపోతాను? తనకి ఇప్పటి వరకు పెళ్ళై పిల్లలు పుట్టుంటారా? ఏం బాబు, ఎందుకలా ఆరుస్తున్నావు? అంటే నువ్వు ఇన్నాళ్ళు తనను చదివిస్తానని అబద్ధం చెప్పావు కదూ. నాకు మాయమాటలు చెప్పావా? నువ్వు నన్ను మోసం చేశావమ్మా. నేను ఇంతకాలం తన కోసమే బతికాను, తన కోసమే చదివాను. అప్పుడు అక్కడికి మాధారావు, హరికృష్ణ, సుమిత్ర వస్తారు. నీ జాతకంలో ఏదో దోషముందని చెబితే నానమ్మ తాతయ్య అలా చేశారు. ఇప్పుడు పవిత్ర వాళ్ళు ఎక్కడున్నారో కూడా మాకు తెలియదు. అమ్మా, మీకోసం భార్యాభర్తలను విడగొట్టడం పాపం కదా. ఎవర్రా భార్యాభర్తలు? ఎవర్రా నీకు భార్య? అమ్మమ్మకి తాతయ్య ఎలాగో అలాగే తను నాకు భార్యం. ఎవరు చెప్పారా? తాతయ్య ఒకరు చెప్పాలా? నేను తనకు తాళి కట్టాను, తనతో 7 అడుగులు నడిచాను. మీరందరూ కలిసి నన్ను మోసం చేశారు అంటూ ప్రసాద్ ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఇలా ప్రసాద్ పవిత్ర గురించి వెతకడం ప్రారంభిస్తాడు. ఇటు పవిత్ర జరిగిన విషయాలు ఏవీ మనసులో పెట్టుకోకుండా పెళ్లి చేసుకొని కాపురం చేసుకుంటుంది. తనకు ఒక బాబు, తన భర్త పేరు గిరి. ఇలా అదే ఊరిలో గౌరమ్మ అనే ఒక ఆవిడ నివసించేది. ఆవిడ కూతురు పేరు శ్యామల. గౌరమ్మ ఆరోగ్యం బాగా లేకపోవడంతో మంచాన పడుతుంది. ఇటు శ్యామల తన వద్ద డబ్బులు లేకపోవడంతో తన తల్లికి ట్రీట్మెంట్ చేయించలేకపోతుంది. ఇలా ప్రసాద్ పవిత్రను వెతుక్కుంటూ పవిత్ర ఇంటికి వస్తాడు. ఎవరండి మీరు? నా పేరు ప్రసాద్. నా చిన్నప్పుడు నా జాతకంలో ఏదో దోషం వలన నాకు 4 ఏళ్ల అమ్మాయితో వివాహం జరిపించారు. అలా 4 సంవత్సరాల తర్వాత మమ్మల్ని విడదీశారు. అప్పుడు పవిత్ర ఈ మాటలు విని ఒక్కసారి ఆశ్చర్యపోతుంది. తనకు పెళ్లి కాకపోయింటే అతన్ని పెళ్లి చేసుకునేది. కానీ తనకు పెళ్ళయింది. అదీ కాకుండా తనకు ఒక బాబు కూడా ఉన్నాడు. అంత కోటీశ్వరుడు నా గురించి వస్తే నేను ఏమీ చేయలేకపోతున్నాను. ఏమండి, మీ పేరేంటండి? నా పేరు లతండి. మీకు పవిత్ర గురించి తెలుసా అండి? ఈ మధ్య వాళ్ళ అమ్మగారు చనిపోయారండి. ఆమె సిటీలో జాబ్ చేస్తున్నట్లు విన్నాను. కనుక్కొని మీకు ఫోన్ చేస్తాను. మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. అప్పుడు ప్రసాద్ తన విజిటింగ్ కార్డు ఇస్తాడు. ఇలా ప్రసాద్ పట్టణానికి బయలుదేరుతాడు. ఇటు శ్యామల పవిత్ర వద్దకి వస్తుంది. అక్క, అమ్మ ఆరోగ్యం ఏమీ బాగలేదు. పెద్ద ఆసుపత్రిలో జాయిన్ చేయించాలంట. డబ్బు చాలా ఖర్చు అవుతుందంటున్నారు. మీరు కాస్త డబ్బు సహాయం చేస్తే నేను జాబ్ చేసి మీ డబ్బు మీకు ఇస్తాను. ఏంటి, నిన్ను నమ్మి డబ్బు ఇవ్వాలా? ఏం చూసుకొని ఇవ్వమంటావు? అప్పుడు పవిత్ర ఇలా ఆలోచిస్తుంది. ఒకవేళ ఈ అమ్మాయిని నాలాగా పరిచయం చేయించి అతనితో పెళ్లి జరిగాక ఆమె ద్వారా చాలా డబ్బులు లాగవచ్చు అని పథకం వేస్తుంది. చూడు శ్యామల, నేను నీకు డబ్బులు ఇస్తాను, కానీ నువ్వు నేను చెప్పినట్లు వినాలి. అలాగే అక్క, నువ్వేం పని చెప్తే ఆ పని చేస్తాను. అప్పుడు పవిత్ర శ్యామలకి జరిగిన విషయమంతా చెబుతుంది. ఏంటక్క, నేను మీ ప్లేస్లో తన భార్యగా ఉండాలా? రేపు నిజం తెలిస్తే నన్ను వాళ్ళు జైల్లో పెట్టరు. నీకు డబ్బు కావాలంటే నేను చెప్పినట్లు చేస్తే మీ అమ్మ ఆరోగ్యం బాగుపడుతుంది. అప్పుడు శ్యామల ఆలోచిస్తుంది. ఇంతకీ శ్యామల పవిత్ర చెప్పినట్లు చేస్తుందా లేదా? తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.